సో ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 15th 12 అనమాట. సో చాలా టైం ఉందండి, అప్లై అయితే చేసుకోండి. సో మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయిపోతే ఖచ్చితంగా మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసేస్తారు కదా. సో గైస్, అదండి విషయము. ఇంకా పీడిఎఫ్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు. ఓకే. సో అదండి, మీకు మంచిగా అనిపిస్తే మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అట్ ద సేమ్ టైం డెఫినెట్గా మీకు మంచి మంచి జాబ్స్ పోస్ట్ చేస్తూనే ఉంటాను అనమాట. సో గైస్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గుడ్ గైస్. సో గాయస్, మీరు ఇంజనీరింగ్ చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకోసమే ఈ జాబ్స్ అండి. నిజంగా ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు ఎంటెక్ కానీ బీటెక్ కానీ ఉన్న వాళ్ళైతే ప్లీజ్ డూ అప్లై ఫర్ దీస్ జాబ్స్. దీస్ ఆర్ ద జాబ్స్ ఫర్ నేషనల్ NIEIT అనమాట. ELIT, ఇట్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. Okay, these are the vacancies are for the post of scientist B, scientific assistant TA. So these are the really amazing jobs in National Institute of Electronics and Information Technology, guys. So please don't miss this opportunity. So నేను చెప్తాను, ఈరోజు తెలుగులోనే చెప్తాను మీకోసం అండి. సో ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే ఫినిష్ చేసి ఉన్నారో, ఎంసీ ఈజ్ ఆల్సో ప్రిఫర్డ్ అండి. సో ప్లీజ్ డూ గో ఫర్ దీస్ జాబ్స్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా, స్కేల్ ఆఫ్ పే అండ్ మీ స్ట్రీమ్స్ అయితే నేను ఆల్రెడీ చెప్పున్నాను. సో డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తాను, మీకు అంత డీటెయిల్స్ మొత్తం చెప్తానండి. సో దీన్ని డెఫినెట్గా మిస్ చేసుకోవద్దు. సైంటిస్ట్ బి, ఇట్స్ నాట్ ఏ స్మాల్ డీల్ అండి, ఇట్స్ బిగ్ డీల్. డూ ట్రై ఫర్ బెస్ట్ అనమాట. సో వచ్చేసి సైంటిస్ట్ బి గ్రూప్ ఏ, దీంట్లో టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ వచ్చి 6 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 ఉంది. ఓబీసీ వచ్చేసి 3 అనమాట. మీకు స్కేల్ ఆఫ్ పే అండి అల్టిమేట్ 56,000 to 1.7 అనమాట. నేను బ్రీఫ్గా చెప్పాను, 56,000 మీకు స్టార్టింగ్లోనే మీకు 56,000 వచ్చేస్తుంది. 1.7 వరకు మీకు ఉంటుందండి. ఓకే, దీనికి వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చేసి పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా ఒకటి ఇచ్చారండి, ఒక జాబ్ ఉంది. ఇంకా ఎంఎస్సి ఇన్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్, MCA మాస్టర్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అక్రిడేషన్ DOEACC, ఈ వీళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ME, MTech, BE, BTech. ఓకే, దీస్ ఆర్ ఆల్ మీరందరూ కూడా ఎలిజిబుల్ ఫర్ దీస్ జాబ్స్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్స్ అండ్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ, కంప్యూటర్ అప్లికేషన్, సాఫ్ట్వేర్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. సో పవర్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఫర్ దీస్ జాబ్, సైంటిస్ట్ బి అనమాట. ఓకే, అప్ టు వచ్చేసి ఏజ్ వచ్చేసి 30 years ఉండాలని చెప్తున్నారు. క్లోజింగ్ డేట్ వచ్చేవరకు లెట్స్ సీ ఎప్పుడు క్లోజింగ్ డేట్ అనేది. సో దీనికి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చి మీకు రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది, అది కూడా మీకు ఒక ఆబ్జెక్టివ్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్తున్నారండి. ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందంట. ఓకే, సో ఆల్రెడీ డిస్కస్డ్ కదా వేకెన్సీస్ గురించి. సో దాంట్లో ఇంకా పర్టికులర్గా మనకి ఇందాక ఎక్కడ అంటే సైంటిస్ట్ బి వాళ్ళకి ఎన్ని ఉన్నాయని చెప్పారు కదా, దాంట్లో మళ్ళీ ఇక్కడ కేటగిరీ వైజ్ ఇచ్చారు. అందులో అంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎన్ని, ఐటీ వాళ్ళకి ఎన్ని, ఎలక్ట్రానిక్స్కి ఎన్ని. అన్రిజర్వ్డ్కి అయితే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 2 ఉన్నాయి, ఐటీకి వచ్చేసి 1 ఉంది, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 3 ఉన్నాయి. టోటల్గా 6 అనమాట. ఇందాక చెప్పాం కదా. ఇక వీకర్ ఎకనామిక్స్ సెక్షన్ వాళ్ళకి వచ్చేసి ఎలక్ట్రానిక్స్లో 1 ఉంది, మొత్తం 1 ఉందన్నమాట. ఓబీసీ వాళ్ళకి 3 ఉన్నాయి, సిఎస్లో 1, ఐటీలో 1, ఎలక్ట్రానిక్స్లో 1, టోటల్గా 3. సో టోటల్గా వచ్చేసి మీకు 10 వేకెన్సీస్ ఇక్కడ. ఓకే గైస్, సో ఇది వేకెన్సీస్కి సంబంధించి. ఇంకొకటి సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ అని చెప్పాను కదా, ఇది గ్రూప్ బి కింద వస్తుంది. వీళ్ళకి వచ్చేసి 39 వేకెన్సీస్ ఉన్నాయండి. 39 వేకెన్సీస్ టోటల్గా. అందులో అన్రిజర్వ్డ్కి 24, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 3 ఉన్నాయి. ఎస్సీ హ్యాస్ 2 వేకెన్సీ, ఓబీసీ 10 అనమాట. అండ్ పీడబ్ల్యూడీలో HH అండ్ LV అనే వాళ్ళకి ఈచ్ 1 ఉన్నాయన్నమాట.
హియర్ శాలరీ పేమెంట్ వచ్చేసి 35,000 టు 1.12 అంటే 1.1 అంటే 1,12,400 వరకు. దిస్ ఇస్ అ శాలరీ స్కేల్ అండి. సో ఇందులో వచ్చేసి ఎంఎస్సి ఇన్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఎంఎస్సి ఇన్ ఎనీ వన్ ఆఫ్ కంబైనింగ్ ఫాలోయింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్. ఓకే, ఇంకా వచ్చేసి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఎంసీఏ చెప్పాను కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇక్కడ కూడా బీఈ బీటెక్ వాళ్ళు కూడా, ఇక్కడ కూడా బీఈ బీటెక్ సేమ్ ఎలిజిబుల్ అండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానికి అప్లై చేసుకోండి. సైంటిస్ట్ బీ కావాలనుకుంటే ఆ జాబ్, సైంటిఫిక్ సైన్స్ అసిస్టెంట్ ఏ అనుకుంటే గ్రూప్ బీలో ఇలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఎంఎస్సీ వాళ్ళు చేసుకోవచ్చు, ఇక్కడ కూడా ఎంఎస్సీ వాళ్ళు చేసుకోవచ్చు, అక్కడ బీటెక్ చేసుకోవచ్చు, ఇక్కడ బీటెక్ చేసుకోవచ్చు. ఓకే, సో సేమ్ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ కూడా 30 years ఉండాలి ఏజ్ వచ్చేసి. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ కూడా రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ మాత్రమే ఉంటుందంట అండి. అక్కడ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఇంకా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ మాత్రమే ఉందన్నమాట. ఓకే, సో ఈ 39 వేకెన్సీస్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు అంటే అన్రిజర్వ్డ్లో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 6 ఉన్నాయి, ఐటీ 5, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 13 ఉన్నాయి, టోటల్గా 24 ఫర్ అన్రిజర్వ్డ్. ఎకనామికల్ సెక్షన్ వాళ్ళకి ఈచ్ 1 ఉన్నాయన్నమాట. ఓకే, ఎస్సీ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్లో 1 ఉంది, ఎలక్ట్రానిక్స్లో 1 ఉంది, టోటల్గా 2 ఉన్నాయండి. ఓబీసీ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ 2 ఉన్నాయి, ఐటీలో 3 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్లో 5 ఉన్నాయి, టోటల్గా 10. ఇవి మొత్తం వచ్చేసి 39 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా రిజర్వ్డ్ పీడబ్ల్యూడి అని చెప్పాం కదా, వాళ్ళకి వచ్చేసేమో 1 ఉన్నాయన్నమాట. ఓకే గైస్, ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఏజ్ లిమిట్ అనమాట. ఓకేనండి, ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు ఇందాక చెప్పాను కదా 30 years ఉంటుంది, మ్యాక్సిమం వచ్చేసి ఇచ్చారు. సో అయితే ఏజ్ లిమిట్ ఎప్పుడు కూడా మనకి రిజర్వేషన్కి సంబంధించి చేంజెస్ అయితే ఉంటాయి కదా, సో అదే చెప్పబోతున్నాను. 30 years అనేది ఇచ్చారండి. మీరు 30 years ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. మీరు ఓబీసీ అయితే 3 years రిలాక్సేషన్, పీడబ్ల్యూడి అనుకోండి 10 year రిలాక్సేషన్ అనమాట. అంటే 30 years + 5 years అయితే 35 years ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉంటుంది, 33 ఫర్ ఓబీసీ ఉంటుంది, 40 years ఫర్ ఈ పీడబ్ల్యూడి వాళ్ళకు ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంకా పీడబ్ల్యూడిలో 30 years 15 years ఫర్ పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ అండ్ 13 years ఫర్ పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకి. అంటే దీంట్లో కూడా మళ్ళీ పీడబ్ల్యూడిలో కూడా కేటగిరీస్, పీడబ్ల్యూడి ఉండి ఎస్సీ ఎస్టీ అయితే 15 years, లేదు మీరు ఓబీసీ అనుకోండి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటారు కదా, దాంట్లో మీరు ఓబీసీ అయితే మీకు 13 years ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో 5 years ఫర్ సర్వింగ్ సెంట్రల్ సివిలియన్ గవర్నమెంట్ ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ పోస్ట్. సో చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఇంకా అది మనం నెక్స్ట్ లెవెల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు కావాల్సినవి మనమే చూసుకోవాలి. ఈ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఇండియాలో ఎక్కడైనా మీకు పోస్టింగ్ ఇవ్వచ్చు. ఓకే, ఇండియాలో ఎక్కడైనా మీకు పోస్టింగ్ ఇవ్వచ్చు అనమాట. హైదరాబాద్లో ఇవ్వచ్చు, ముంబైలో ఇవ్వచ్చు, ఢిల్లీలో ఇవ్వచ్చు, ఇంకెక్కడైనా ఆంధ్రాలో ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇండియా వైడ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అన్నీ అనమాట. హైదరాబాద్లో కూడా రావచ్చు. ఇట్స్ ఓకే. ఇవన్నీ అండి. ఇంకా వచ్చేసి మీరు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే క్యాండిడేట్స్ వచ్చేసి మీకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, దాని త్రూ వెళ్ళొచ్చు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు. సో డోంట్ వరీ అబౌట్ లింక్ అండ్ హౌ టు అప్లై చేసుకోవడానికి కూడా. ఓకే, ఇంకొకటి క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ బోత్ పోస్ట్ బట్ ఓన్లీ 1 stream అంట. ఓకే, అంతే కదా. ఓకేనండి, ఇప్పుడు మీకు ఎంఎస్సి 2 టైప్ ఇచ్చారు కదా, సైంటిస్ట్ బి, సైంటిఫిక్ అని. దాంట్లో ఏదో ఒక దానికి మాత్రమే మీరు అప్లై చేసుకునే ఛాయిస్ ఉంది, రెండింటికి చేయడానికి లేదనమాట. ఎందుకంటే అక్కడ బీటెక్ చేసుకోవచ్చు, ఇక్కడ బీటెక్ చేయొచ్చు, అలా చేయొద్దు. సో మీరు అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో పెట్టుకోవాలండి. దానికి delhi.nielt.gov.in. సో దీంట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎప్పుడు చేసుకోవచ్చు అంటేనండి, ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది జస్ట్ బిఫోర్ 3 days బ్యాక్.
సో సెకండ్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 11:30 AM నుంచి. సో మీరు ఇప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. ఇది 31st అంటే ఈ ఇయర్ ఎండ్ వరకు మీకు టైం ఉంది, 5:30 PM వరకు. సో మీకు టైం ఉందని నెగ్లెక్ట్ చేయకండి. మీరు ఎప్పుడైతే చూస్తారో ఈ జాబ్కి సంబంధించిన రిజల్ట్ ఇమీడియట్గా చేసుకోండి. వితిన్ 2 డేస్లో ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే అందరూ లాస్ట్ అయిపోతుంది అనే మూమెంట్లో ఎవ్రీబడి ఈజ్ ట్రైయింగ్ టు అప్లై అనమాట. ఆ టైంలో అందరూ చేయడం వల్ల ఏమవుతుంది, నెట్వర్క్ అదేమంటే బిజీ అయిపోతుంది నెట్వర్క్. అప్పుడు మీ అప్లికేషన్ అనేది ఫాస్ట్గా మూవ్ అవ్వకపోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నా చేసుకోవచ్చు. ఈ రోజుల్లో వీ హ్యావ్ ల్యాప్టాప్స్ కాబట్టి ఈజీగా మీకు అప్లై చేసుకోవచ్చు. సో బిఫోర్ 31st ట్రై టు అప్లై అండి. 31st December 2020 5:30 PM వరకే మీరు దీన్ని అప్లికేషన్ పెట్టుకోండి. ఓకే అండి. దాంట్లో మీరు అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు ఏమేమి ఇవ్వాలి అవన్నీ వచ్చేస్తుంటుంది, రైట్? ఓకే. సో ఫ్రెండ్స్, మీకు ఇలాంటి జాబ్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ మీ. దెన్ ఐ గాట్ సమ్ సపోర్ట్ వస్తే, ఎంకరేజ్మెంట్ వస్తే ఐ విల్ డూ మోర్ కదా, అదనమాట. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ దాట్. థ్యాంక్ యూ. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీ లేదండి, ఖచ్చితంగా ఉంది. మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్ అయితే మీకు 400 రూపీస్ పర్ అప్లికేషన్ ఉంటుంది. ఇంకా అదర్ వాళ్ళకి ఏమొచ్చేసి 800 రూపీస్ ఉంటుంది అనమాట, ఓసీ వాళ్ళకి. ఓకే, ఓసీ అండ్ ఓబీసీ వాళ్ళకి కూడా 800 అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. అది కట్టుకొని డీడీ డ్రాఫ్ట్ అయిన తర్వాతనే చలాన్ పే చేస్తారు కదా, అది అయిన తర్వాతనే మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి వస్తుంది అనమాట. ఇది ఊరికే పెట్టుకోవడానికి అయితే లేదు. సో మీకు స్కీమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్లో మీకు ఆబ్జెక్టివ్ టైప్ అని ఇందాక చెప్పాను కదా, అలా ఉంటుంది అనమాట. సో మొత్తం టోటల్గా వచ్చేసి 3 hours ఉంటుందండి టైము. మీకు 120 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి. ఇక్కడ మీకు ఎటువంటి ఇది ఉండదు. ఓకే, దాంట్లో 65% ఆఫ్ క్వశ్చన్స్ టెక్నికల్కి, మనకి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఫినిష్ చేస్తుంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తారని అర్థం. ఇంకా 35% వచ్చేసేమో అదర్ ఏరియా ఇస్తారంట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark ఉంటుంది, ఎవ్రీ వన్. ఓకే, దాంట్లో మీకు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయండి, డోంట్ ఫర్గెట్. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎంత బాగా చదువుకొని ఎంత పర్టికులర్గా తెలుసో అది మాత్రం పెట్టండి. అనవసరంగా నెగిటివ్ మార్క్స్ వచ్చాయనుకోండి, మీకు ఒక 4 questions మీరు రాంగ్ పెడితే మీకు 1 mark వెళ్ళిపోతుంది కాబట్టి. ఓకే, సో బాగా చదువుకొని పెట్టినవి అయితే పెట్టేసుకోండి. దీనికి కట్ ఆఫ్ వచ్చేసి 50% ఉంటుందని చెప్తున్నారండి. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్. ఓకే, ఐ హోప్. ఇంకా మీకు చాయిస్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. రిటర్న్ ఎగ్జామినేషన్ అగర్తలా, బెంగళూరు, కాలికట్, చెన్నై, హైదరాబాద్ ఉందండి. డోంట్ వరీ, జైపూర్, జమ్మూ. సో హైదరాబాద్ ఉంది కాబట్టి నాట్ అ ప్రాబ్లం. ఓకే, ఇందులో సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి appointment of the post of scientist B will be based on the combined performance of the candidate both in the written examinations and interview. సో డిపెండ్స్ ఆన్ యువర్ రిటర్న్ ఎగ్జామినేషన్ బట్టే మీకు తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. వాటిని బట్టి మీకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ అండి. ఐ విల్ ప్రొవైడ్ దిస్, ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ప్రొవైడ్ దిస్ PDF లింక్ అనమాట ఇన్ డిస్క్రిప్షన్. సో గైస్ అదండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ హోప్ ఇది యూటిలైజ్ టు యూ పీపుల్. థ్యాంక్ యూ.